ఈ పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్న వాళ్ళకి వారి అండాశయాల్లో అంటే ఓవరీస్‌లో అధిక నంబర్‌లో ఎగ్స్ ఉంటాయే కానీ అవి సమయానికి పెరిగి ఎప్పుడైతే రిలీజ్ అవ్వాలో ప్రతి నెలలో ఒక గుడ్డు రిలీజ్ అవ్వాలి. ఇది సమయానికి రిలీజ్ కాకపోవడం వల్ల పీరియడ్స్ రెగ్యులర్‌గా రావు. అట్లాగే వారికి ప్రెగ్నెన్సీ కావాలనుకున్నప్పుడు కూడా కన్సీవింగ్‌లో కూడా ప్రాబ్లమ్ చూస్తూ ఉంటాం. సో, పాలిసిస్టిక్ ఓవరీస్ అనేది కేవలం ఒక ఫెర్టిలిటీ ఇష్యూ మాత్రమే కాదు. ఇది ఉన్నవారికి బాడీ అంతా కూడా సింప్టమ్స్ ఉంటాయి. సో, ఎందుకొస్తుంది? ఎవరిలో వస్తుంది అని ఆలోచిస్తే పార్ట్‌లీ జెనెటికల్‌గా కూడా ఉంటుంది. అంటే మీ మదర్‌కో, మీ సిస్టర్స్‌కో పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్నట్లయితే మీకు కూడా పాలిసిస్టిక్ ఓవరీస్ వచ్చే రిస్క్ కొంచెం ఎక్కువుంటుంది. ఇదే కాకుండా మన రోజువారీ లైఫ్ స్టైల్‌లో కూడా స్ట్రెస్ ఎక్కువగా ఉండడము, మనం తీసుకుంటున్న ఆహారంలో ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువగా ఉండడం, ఆయిలీ ఫుడ్, ఫ్యాటనింగ్ ఫుడ్స్ ఎక్కువగా ఉండడము, అట్లాగే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తక్కువ తినడము, వ్యాయామం అంటే ఎక్సర్సైజ్ సరిగ్గా లేకపోవడం వల్ల కూడా పాలిసిస్టిక్ ఓవరీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువవుతాయి.